పోతామన్నా నువ్వు ఎవరితో పోతున్నావు నువ్వు? ఎవరితో పడితే వాళ్ళతో పోతా. అరే ఓని అమ్మ అవసరం 5 నిమిషాలు మస్తు అయిపోయింది తమాషా. అంకుల్ వచ్చాడా? చెప్తా నువ్వు వచ్చింది ఎప్పుడు? అరే ప్రియాంక పెట్టమంటావా ఇది కూడా వీడియో? పెట్టుమలా ఎందుకు చేస్తున్నాను? ఏమో మాట్లాడుతున్నా ఎవరు ఎవరు అసలు ఎవరెవరు వచ్చిరన్నా? అన్ని వస్తాయి కరెక్ట్. సరే మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ నాకు అడిగి సని పిలిపిస్తున్నా. సని హలో సరే అన్నా ఏడున్నా సని తీసుకొని ఇడికి రా షాప్ కాడికి. షాప్ కాడనా వస్తున్నామన్నా. జల్దీరా చేస్తుంది మాట్లాడితే రాక్ వాయిస్ లొల్లి లొల్లి గట్టి గట్టిగా మాట్లాడుతుంది పక్కన ఆమె ఫ్రెండ్. ఆయనకి మెమరీ లాస్ అయిపోయింది. ఆమె కూడా పిచ్చిగా అయిపోయింది అన్న నాకు చెప్తున్నా. ఎప్పుడు ఎందుకు ఇట్లా ఇద్దరు ఎందుకు వచ్చిర్రు అసలు బండి చేయించుకోనికి? ఆయన ఒక్కడు పోతే చేయించుకోడా? నేను తోడు తీసుకోవద్దు నువ్వు చెప్పవా? నువ్వు ఆమె పోతే పోదా? ర్యాపిడో పనులన్నా చేస్తారు ఇద్దరు. నడువు పోదామైతే చూద్దామైతే ఆయననే చూసుకుంటాడు రాకైతే. కానీ ఇదేంటి కొత్తగా చెప్పకుండా తిరుగుడు. ఈ వీడియో పెట్టాలి అనుకో మంచిగా ఉంటుందా? నువ్వే పో, నేను వెనకాలకి వస్తా. మా అంత భయం ఉన్నదని మనం ఎందుకు వీడియో మాడాలంటే ఎవరు నేనే లేరాడా? ఎవరు లేరు. అయితే ఎప్పుడు చూసేస్తాడు. నా వీడియో పెట్టాలని చెప్తున్నా. గది చేసేస్తా నేను అన్ని. నా ఇష్టం. పోతామన్నా నువ్వు బ్రేక్ బండి మీద టెస్ట్ డ్రైవ్ బ్రేక్ అరే బస్సు పడుతున్నాయి బాయ్. అరే బాధ అవుతుంది. సడన్ బ్రేకులు కావాలంట చెప్పకుండా ఏకుండా తిరుగుతున్నావు అందరితో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బ్రేక్ వచ్చినా ఆయననే ఫోన్ చేసి రమ్మన్నాడు. ఏడికి? వీడియోకి ఇంకేడికి? మంచిగా ఉంది ఇది. నువ్వు సూత్రధారి పాత్రధారి అన్న. ఈ టైం అయితే వీడియోకి రావాలి కదా. ఫోన్ చేసినప్పుడు ఏడున్నావు అన్నవరా? ఇంట్లో ఉన్నా అని చెప్పిన. మరి ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇంట్లోకే గుర్తొచ్చినా నీకోసం. నువ్వు వచ్చింది ఎప్పుడు? అరే మాట్లాడుతుంది కదా. ఫోన్ చేసి ఆగే సీదా ఉల్టే ఎట్లా టచ్ చేసినావు బ్రేక్లు అంట. ఆయనకు తెలియదు కదా. ఆమె తెలియదు రావాలా? నేను నేర్పియాలి. పొద్దున్న కనిపిస్తలేదా? మళ్ళీ పొద్దున్న నుంచి ఏం తెలియదు. వస్తున్నా వీడియో.
నీ దవడ పగులుతుంది ఫస్ట్ నన్ను అనడం కాదు, అయ్యో. మాట్లాడు ఏంది అరే, అసలు మీరు అసలు వచ్చి అసలు ఎందుకు నువ్వు నువ్వు కథలో నిన్న కొట్టాలని చెప్పి మాట్లాడుకోవచ్చు టీకాని తీసుకొచ్చాం మరి నన్ను మళ్ళీ ఏదో గొడవ ఆడుతున్నా, ఏంది ఏం గొడవ పెట్టుకుంటా తెలియప్పుడు ఎలా సరే, ఏం మాట్లాడినావా? ఏమనంటే అందరు కలిసి వీడియో వీడియో అని చెప్పి భయపెడుతున్నారు. ఏంది ఇది నాకు భయము వెళ్ళిపోమంటే- ఇద్దరు కనిపించకుండా చెప్తే భయం లేదు. వెళ్ళిపోమంటే ఏంది ఇట్లా కనిపిస్తాయి కాలేజ్ కన్నులు లేవు. మస్తు అయిపోయింది తమాషా. ఆ, సరే ఆయన వచ్చిందా? అరే హలో వచ్చినావు కదా ఆమె. ఎమోషన్ పడుతుంది. ఎందుకు పోతున్నావు అట్లా? ఇది ఏంది? అరే మీ ఇంటికి వచ్చిందా వెళ్ళిపోతున్నాం మేము. మా షాప్కి వచ్చింది. తీసుకొని వచ్చినాం. మా షాప్ ఈ వచ్చింది. బండికి బ్రేకు. అరే బండి ఆవిడ ఫీలింగ్స్ అన్నావు కదా. అన్నప్పుడు నేను నీతో మాట్లాడతలే. నేను నీతో మాట్లాడతలే. ఆమె మొన్న మొన్న అది కాదు, వచ్చింది. ఒక్క నిమిషం అసలు ఏమైంది, ఎందుకు కాల్ చేసినావు? అది చెప్పాను చెప్పు ఎన్ని ఇదంతా లొల్లి. ఇద్దరు వచ్చిర్రు ఉమ్. ఈయన బ్రేక్ లో టచ్ చేయమని ఆ. వెనకాల నుంచి ఆమె చెప్తానే ఉంటుంది ఏదేదో ఏం బండి చేయనికి రాదు అది చేయనికి రాదు ఆమె చూసి ఏమనుకుంది మొన్ననే పైసలు ఇవ్వలే ఆయన స్కిట్ అవుతుంది. ఏమైంది మొన్న? మొన్ననే పైసలు ఇవ్వలే పైసలు ఇప్పుడు ఇస్తున్నా నేను రమ్మంటే నువ్వు వచ్చావా? నేను రమ్మంటే నువ్వు వచ్చావా? బండి ఇచ్చిండు అడుగు. ఆయన గురించి నాకేం సంబంధం? మంచిగా ఉంది. ప్రతిదానికి నన్ను ఒక అంటున్నావు. కాకపోతే ఒక నీకు ఆప్షన్ బాగా ఉంది. ఎవరికి ఆప్షన్ ఉందో తెలుసు. అన్న, ఎవరికి ఆప్షన్ ఉందో ఈయన తెలుసు. ఎప్పుడు నేను చెప్తున్నా, దీనికన్నా ముందు రెండు కాబట్టి మాట్లాడుతున్నా, మొన్న మొన్నకి. నేను సమాచారం చేస్తుంది ఏంటన్నా నాకు అర్థం కాదు. నువ్వేమో వైషు అని పిలుస్తున్నావు. ఎందుకు నీకు jealous అవుతుందా? ఇప్పుడు అవును, నేను వచ్చానని చెప్పి వీడియోలోకి అందుకే ఆమె రాజీ అనుకుంటా టీమ్ లోకి. వచ్చి కళ్ళలో ఎవరు ఏం చేస్తున్నారు తెలుసు. అరే ఓని అమ్మ అవసరం ఒక 5 నిమిషాలు jealous అవుతుంది ప్రతిదానికి. నేనే అందరితో లొల్లి పెట్టుకోవడం ఏందన్నా? నేను అందరితో లొల్లి పెట్టుకుని నువ్వు చూసావా? ఆయన చెప్తుంటూ ఎందుకు మాట్లాడుతావు? సరే, దాని గురించి ఆయన పని చేస్తా ఆయన తెలియదా? ఎట్లా మాట్లాడి నీకు తెలుసా? వాళ్ళు ఆయన చెప్పిన ఏం నమ్ముతావా? ఆయననే వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతావా అని చెప్పి నేను నమ్ముతావా? అంటున్నా. నన్ను చేసే కథలు అట్లున్నాయి. నువ్వు చేసే కథలు ఎట్లున్నాయి? నువ్వు చేసే కథలు ఎవరికి చెప్పకుండా బయట ఏం నువ్వు చేస్తున్నావు? చేసే కథలు ఎవరికైనా తెలుస్తున్నాయా మరి? నువ్వు తమాషా చేస్తున్నావు ఇదిగో మొత్తం. ప్రియాంక, అది అంత కారణం ఆదరణ, వీళ్ళిద్దరిని కలిపింది ఆదరణ రమ్మని చెప్పింది. అసలు నువ్వేం చేస్తున్నావు ఈడ? ఆ, నేను కూర్చోనికి వచ్చినావా కూర్చోనీకి ఈడనే ఉన్నా? నేనెందుకు కొట్లాడుకుంటా పైసలు ఇవ్వలే ఆమె ఎట్లా అంటుంది నాకు ఎట్లా బ్రేక్ కొడితే ఏమైంది, పడిపోయావా? కింద నా ప్రాబ్లమా బ్రేక్ కొడితే ఆమె ఇంత అది చేసి ముంగడ పడుతుందండి ఇట్లా. సరే తెలిసి తెలియకుండా అన్ని నాకు మాటలు. బయలు పడతాది. నీకు పడుతుంది ఫస్ట్. నీకు కూడా తెలిసిందే. నీకు కూడా తెలుసు. అన్న, ఇదేనా ఇప్పుడు పంచాయతీ ఏందన్న ఇది? ఎవరైనా ఒకరు దొరకాలి లొల్లి పెట్టుకొని మాట్లాడుతుంది, ఏం లొల్లి అయిందని చెప్పి అంకుల్ వచ్చింది. అంకుల్ వచ్చాడా చెప్తా నేను అడుగుతా ఈ కర్రీ. అంకుల్ చాలా బెనిఫిట్స్ అవుతుంది. ఒక్కటి చెప్తాం అంకుల్ ఆగు. నేను ఒకటి అడుగుతా అంకుల్, ఇక ఏమంటారు తెలుసా రాక్ బ్రో? అయ్యో మీరంట జిగురుతోనంట ఒకవేళ బయటకు పోతే తిరగడానికి ఏమైనా ప్రాబ్లమా? ఇదా జిగురు గురించి ఏదో కొట్టకూరి అంకుల్, కొట్టకూరి ఆగు కొట్టకూరి. ఏమైంది చెప్పండి అంకుల్ ఎందుకు అట్లా మాట్లాడదు నేనేమన్నా ఇంటర్ఫియర్ అవుతాను ఎవరు పర్సనల్ గా నేను వాళ్ళు చెప్పిన మాత్రం అయిపోతుందా మాట్లాడకు ఇంకోసారి అర్థమైందా బ్రేక్లు టచ్ చేసి ఉల్టా సీదా మాట్లాడుతుంటా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడంట, బ్రేకులు టైట్ చేయమని అంట. రెస్పెక్ట్ అన్నారు నంగనాచి లెక్కలంటారు అది తెలుసా వీళ్ళందరూ తోడు దొంగలే మీకు తెలుసు నాది నేనేమన్నా చేస్తాను వీళ్ళందరూ దొంగలే అంకల్ నేను నీతో ఏం మాట్లాడలే నేను నీకు ఏం తోడు దొంగలని ఎట్లా వాళ్ళు చెప్పంగానే ఎందుకన్నా మళ్ళీ వాళ్ళందరూ ఒకటే మాట ఎక్కిస్తూనే ఎందుకు వచ్చి నేను చెప్తాడు చెప్పు. వచ్చి ఇద్దరు బ్రేక్ టైట్ చేయమన్నారు మొన్ననే చేపించుకోవడం పైసలు ఇవ్వాలి నేను చేసిన ఆమె ఇంటర్ నుంచి దాదాపు ఏమో నీకు చేయనికి రాకపోతే ఎందుకు తీసుకుంటున్నాం మా బండిలో మేము పడుతుంటే అది మేము పడుమన్నా కిందికి నీకు 3:30 కాల్ చేసిన అంకుల్, వీడియో ఉంది రారా అంటే ఇప్పుడు దాకా రాలే అంకుల్. ఆమె ఎక్కించుకుని తిరుగుతాం
పొద్దున మధ్యాహ్నం కూడా చూసిన ఇట్లనే పోయింది. పోదామని మన ఆ? షాప్ కాడికి పోదామని బ్రేక్ మధ్యాహ్నం వీడియో చేయాలని ఉందా లేదా రా? లేదు వాడు ఒక్కడే ఉంటాడు, అట్లనే ఒక మాట తీసుకొని నాకు వెళ్ళిపోయిండు. వీడియో మీ కళ్ళ ముంగనే ఉన్నా కదా, ఇడికే వస్తున్నా కదా వీడియో తీయడానికి. అన్ని బట్టేబాద్ మాటలు. మీవి బట్టవాది మాటలు మీరన్నీ ఎక్కిస్తారు అన్న, నేను నీతో కొట్లాడతలే. నేను కూడా కొట్లాడితే మంచి సలహా అందుకే ఆడపిల్లలతో కొట్టిస్తున్నావా తిప్పిస్తున్నావు ఆమెకి సంబంధించి ఇంకోసారి అజయ్కిగా సీదా ఖర్చు ఏముందో వీడియోలో చేసుకో, ఆ బ్రేక్ సైడ్ చేసుకో. ఆమెకి ఏం చేయలే, పైసలు ఇవ్వలే, ఆమె బండి ఇవ్వలే. ఇచ్చినా నేను మొన్ననే ఏమి ఇచ్చినా. ఇచ్చినావు? ఏ పోలీసు ఇచ్చినావు? అయిపోయింది అది. ఇప్పుడు దీన్ని చేపియాలి కదా. ఆ, చేసిన పైసలు మళ్ళా అలా ఇంకా చెయ్యాలా? ఏం చేద్దాం? పడతనే లేదు బ్రేకులు. మళ్ళా ఆమె ఎట్లా మాట్లాడుతుంది? అంత కుల్లాసం. కూర్చున్నాను కుషా ఫుల్. ఫుల్ ఖుష్. చెప్తురే. వాడు కూర్చుంటే నేను కూర్చో. అంటే నేను బాధలో ఉన్నా అది నీ కనిపిస్తుంది కుళ్ళు బాధ ఏడుంది నీకు. కుళ్ళు నీకు మనుషుల మీద. బాధలో ఉంది. ఆ జిగురు వస్తుంది, న్యాయం పడబడుతుంది. నేను మీ ఇవ్వండి నేను వేసుకున్నందుకు సేమ్ కలర్ వేసుకొని వచ్చిండ్రు ఇప్పుడు నాతో ఇట్లా అవ్వ మాట్లాడు పక్క నుంచి ఏమో అడుగుతున్నా సడన్ ఇలా మాట్లాడుతున్నాము. దెబ్బలు తాకలేదా అడుగుతున్నావు. అదే అయితే ఏం అరే చేస్తాం? మీకు మళ్ళా మాక ఎప్పుడైనా అడిగినా తీసుకో చూపిరా. అడగడం మన మంచితనం మన. పని చేద్దాం ఒకటి. పైసలు ఇవ్వాలా మంచిగా సెట్ రేసి గమలా బండి అరే నువ్వేమన్నా ఇట్లా తీసేసుకోండి, బండి తీసేసుకోండి. కొత్త బండి కొనేస్తాడు. వద్దన్నా కొత్త బండి కొనేస్తాడంట. ఏం భూమలా కిడ్నీ అమ్మేయండి, కొనుక్కొని కొత్త బండి. ఎవరి కింద మళ్ళా కింద ఉంటుంది. అసలు క్యాష్ స్టోరీ ఇంకా సమాజ్ పైసలు ఆడితే కిడ్నీ అమ్మేసేయమంటారు కిడ్నీ వాళ్ళు. అమ్మేసేయండి, మీరేం బండి కొనుక్కోండి. కార్ అంటే డైరెక్ట్ దినాలు చేస్తారేమో ఇంకో మీ అమ్మేయండి, నాది కాదు. మీది కిడ్నీ అమ్మేయండి. ఆమె ఒక బండి అంటే నువ్వు ఒక బండి అరే ఓనీ ఏమో next. నమ్మినా కదా తర్వాత మీ కిడ్నీ అమ్మేసి కాదు. ఓనీగా కుక్కర్ లో ఉడకబెట్టేస్తుంది నేను. కుక్కర్ కూడా వద్దు, బండిలో పెడతాడు డైరెక్ట్ బండి. అని మీరు ఇద్దరు ఓనీ అలా ఇష్టం లేకపోతే ఏం బలవంతంగా పెట్టుకుంటావు మన life. మరి ఆమె ఇట్లా మాట్లాడితే మాట్లాడు. పోతే పోయింది అంతే. అట్లనే ఉంటాను అరే పైసలు ఇవ్వాలి. అవసరం లేదు. ఎట్లనన్నా? బండితోనే అవసరం. అవునవును, అప్పుడు వదిలేసి ఇప్పుడు వదిలేసి. జాగ్రత్త అని చెప్పు నేను నీకు చెప్తున్నా ఇగో ఎవరు చెప్తాలే మనసు మీద అది తీసుకో ఎవరైనా వాళ్ళే వింటారు. పైసలు అంట పైసలు ఏవో పట్టుకో ప్రియాంక, నీకు పైసా అన్నారు. అరే బాయ్ ఏది ఇస్తున్నా? నువ్వు ఇయ్యన్నా అరే ఇగో శని అంతే మంచి చేయన్నా నీదే మంచి చేయాలి. అని మరి పైసలు తీసుకోవాలి. మనుషుల పైసలు అడుక్కోవాలి. ఇలా అడిగినావు కదా ఎన్ని పైసలు. అరే ఓనీ అన్న ఆమె తెలియకుండా అరే, ఓనీ అన్న ఇష్టం ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంది ఆమె? ఆమె తెలియదు కదా. తెలుసు కదా, నేను ఇప్పుడు sorry తెలుసు చెప్తున్నా. కదా, ఇప్పుడు నాకు తెలుసు. ఎక్కువనా? ఆ? ఏం లేదు. నేను నీ తమ్ముడిని. ఎక్కువ సెంటీ డైలాగ్ మీద పడ్డా అనుకో వెళ్ళిపోయినా మంచిగా ఉండవు నువ్వు రెండు మాటలు మళ్ళా పైసలు ఇచ్చి బండి అదే విధంగా నేను పైసలు ఇవ్వమంటున్నా. అయ్యో చేతులు వేస్తుండు. డ్రమ్ లో పోతాడా ఫ్రిడ్జ్ లో పోతాడా ఏడలా పోరు మాకేది. నువ్వు డాగ్ ఫుడ్ పెడిగిరి తినుకో. డ్రమ్ లో నా ట్రైన్ లో ఆ డ్రమ్ ఇండి ఉంది. నువ్వు డ్రైనేజ్ లో అంటే ఇస్తా. కరెక్ట్ వాడతావు. డ్రైనేజ్ లో కరెక్ట్ అంతనే ఉండవు సైజ్. ఈ మాటలు కాదు పోయి పైసలు ఇచ్చి బండి తీసుకో. నీకేమైతుంది ఆమెతో మాట్లాడుతున్నావు? వాళ్ళ ఎందుకు షాప్ లో అవసరం పైసలు అవుతుంది? ఇవ్వు. వాళ్ళని ఎందుకు ఆయన అడిగిన కదా ఎంత అవసరమా ఇదంతా? ఎట్లతో ఎట్లా మాట్లాడాలి ఎట్లనే మాట్లాడాలి ఎంతైతే చెప్పండి బ్రో. ఇస్తారా? ఎంత? 1500 ఇంకా. ఈ ఫోన్ పెట్టేసి ఓ నేను మేము పెట్టుకోం. పెట్టుకోండి, ఈ ఫోన్ పైన ఏమొస్తుంది? నెక్స్ట్ వాళ్ళ ఫోన్ దొంగతనం అవ్వదండి. నేనెందుకు చెప్తా? నిన్ను దొంగలు అంటే నీకు దొంగలు అన్నారు అమ్మ తీసుకోండి బ్రో, ఏం కాదు. రాదు ఎందుకు రాదు? నీ ఫోన్ లో అనుకున్నావా? ఐఫోన్ ఆ ఫోన్ ఇచ్చేయ్. తీసుకోవాలన్నా? ఇచ్చేయ్. ఎందుకు ఆ ఫోన్ వస్తుంది కదా. ఫోన్ కి వచ్చేస్తుంది. ఏం రాము ఈడర్ ఎవరు ఇస్తే 500 ఇస్తారు. 20,000 వస్తుంది. చూడు నా ఫోన్ 30 వస్తుంది. అన్న తన 15,000 వస్తుంది అంట ఈ సెకండ్ హ్యాండ్. 500 కూడా రావు దీనికి. పైసలు తగవే, తాళం కూర్చోకు. నువ్వు పైసలు కట్టచ్చు వెళ్ళిపోతా అన్న, ఇచ్చేయ్. చాలా ఓవర్ అయిపోతుంది నేను చూస్తున్నా. అలా ఇచ్చినా, ఫోన్ ఇచ్చినా, ఫోన్ మాకు ఫోన్ లేకపోతే లేదు. నాకు బండి ఉంటే కాలేదు. మస్తు పైసలు ఉంటాయి. ఇంటికైనా పోయి కూలి పని చేసుకోవాలి. ఇద్దరే కూలి పని చేసుకుంటారు. మాట్లాడి తెలియకుండా చెప్తున్నా. ఇట్లా మాట్లాడతా
పనుడు అనుకుంది అట్లా అడిగింది అట్లా ఏం చేసిండ్రు పైసలు తీసుకురు కదా బండి రిపేర్ చేయడానికి ఏం చేసిండ్రు అంట చాతనైతలే, ఇట్లానే తాతనైతే మంచిగా మాట్లాడుతుంది నీలాగైతే మాట్లాడా నేను మంచిగానే పద్ధతిగా మాట్లాడతా అన్న ముఖం ముందు ఎందుకు గమ్మున ఉన్నాను మీరు ఇదే జాగాల్లో చచ్చుండొచ్చు అన్న ఎవరు ఏం కాదు. నువ్వు రెండోసారి ఆ వచ్చినావు. పైసలు ఇవ్వాలా కష్టం ఒక్కసారి వచ్చిందాం. సిగ్గేరాలే. బ్రోకరా ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో మాట్లాడుతుంది ఏ, నాకు అవసరం. బ్రోకర్ అన్నా ఇవన్నీ వద్దన్నా. నేను వచ్చిన న్యూస్ లో అయిపోయింది. ఎన్ని స్టోరీ బ్రోకర్ కతే భాయ్ అవు మళ్ళా నేను చెప్పేది నీకు వినిపిస్తలేదా అన్న నీకు వినిపిస్తుంది ఇంకా మాట్లాడింది మంచిగా రాదు. అరే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం అది తిరగని ఏమైనా చేసుకొని మనకేంది మళ్ళీ ఏంది ఇదంతా మళ్ళీ ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావు నేను మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తలేదా పక్కన నుంచి స్పెషల్ గా గుచ్చి చెప్పాలి వాళ్ళకి చెప్పాలా నేను చెప్పేది ఒకటి అర్థమయ్యేది ఇప్పుడు నేను చెప్పేసిన తర్వాత పర్సనల్లీ ఇట్లా పుచ్చుకునేటట్టు చెప్తే ఇక అంతే ఇక. నువ్వు వచ్చి ఎన్ని అందరికి లొల్లి పెట్టిస్తున్నావు. ఎవరితో పడితే వాళ్ళతో- ఎవరితో పోతున్నావు నువ్వు? ఫోన్ లేకపోతే ఎవరితో పడితే వాళ్ళతో పోతావు. బాగా ఇష్టం వచ్చినట్టు ఏ అర్థమైందా? ఆప్షన్ ఓ ఆప్షన్ అర్థమైందా ఎక్కువ మాట్లాడడం ఎవరితో పడితే వాళ్ళతో అంటే చాయ్కి తాగేది పోతాం బాయ్. మటన్ మాట్లాడు. ఊరికి ఇలా మీద ఎందుకు చిన్న పెట్టుకొని సెండి నాకు నీ లెక్క 2 మార్కులు కొట్టే అవసరమే లేదు అర్థమైందా నేను ఏందో నాకు తెలుసు తెలుస్తుంది. అందుకే అగో జాన్ ప్రియాంక చూడితే జారాయి కట్టున్నాడు జాన్ మంచిగా అదే పో అనేది ఉంటే మంచిగా వేటోళ్ళ దాంట్లో పుల్లలు ఎందుకు పెట్టేసుకోవచ్చు అన్ని ఎక్కించుకొని పో పోతారు ఫస్ట్ 2 ట్రయల్ వేసుకో. కొత్తవాడి కొనుక్కోగానే నీ లెక్క పెట్రోల్ వేసుకో. తీసుకోను వీడియోలు కొట్టి థ్యాంక్ఫుల్ ఉంది బండిలో అవును అందుకే బాగా తీసుకొచ్చింది బాగా. అదే బయట మంచిగా అనుకుంటదా? అమ్మో, ఇది అవసరం 10 లేదే. రూపీస్ అయ్యండి 100 రూపీస్ అయ్యండి అని చెప్పి ఈ కిడ్నీ అమ్మేసుకుంటున్నావు కదా. అరే ఇద్దరికి బాయ్ తీసుకో. ఇద్దరికి బాయ్ వెళ్ళండి వెళ్ళండి మంచిగా కాఫీ తాగి నీ ఓన్లీ తీసుకొని నువ్వు ఫస్ట్. కాఫీ మీద పేరు రాపించుకోండి ఏ, పో, పో. కాఫీ మీద పేరు రాపించుకోండి పో, 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 పో. ప్యూ, ప్యూ, ప్యూ. ఛు. బండెక్కు నన్ను నడవి పోర్రి బ్రేక్ పడుతుంది ఇప్పుడు చూసి జరా మీద మీద పడకు. ఇవో రా ఆమెకి బండి నడపని నువ్వు వెనకాల కూర్చో ఆమె కనిపించదు ముంగళ నుంచి అలా మంచిగా ఇప్పుడు అలా వదిలేస్తే ఏడో టైం అని నేను ఒక ఏమైంది? ఫుల్ ఫన్ అవుతుండే టైం పాస్ అవుతుండే వీడికి వచ్చినాక బండి చేయించుకోలేదు బండి బ్రేకులు టైట్ లేవంటే ఏం చేస్తారు ఈయనేమో పెద్ద చేసిందా అంతే మళ్ళీ పెద్ద చేయాలా పోనీరా అది ప్రియాంక అయ్యా నేనేమన్నా మనం కూడా ఆడికెళ్ళి వస్తున్నాం కదా చెప్పు నేనైతే రాలేసన్ని. నువ్వునేదే కదా ప్రియాంక వచ్చినాం పోయినసారి టైం వల్ల దొరికింది పెళ్లి చేసుకున్నాను ఏంటి పెళ్లి వాళ్ళ మీద వాడే ఏడుస్తుంది అయ్యో 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 బిడ్డలు పడతాం ఇట్లా అన్నట్టు నీ- పోనీ రాదు పోరిచ్చిన దా పోదాం మనం